తిరుమలలో వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు తిరుమలలో పర్యటించనున్నారు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి. తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి సమీక్షించనున్నట్లుగా సమాచారం. వరుస సంఘటనలపై టీటీడీ అధికారులతో భేటీ కానున్నారు సంజీవ్ కుమార్ జిందాల్. వరుస ఘటనలపై టీటీడీ నుంచి నివేదిక కోరనున్నట్లుగా సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, తిరుమలలో వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే సంజీవ్ కుమార్ని కూడా అక్కడికి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. నివేదిక కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కేంద్ర హోంశాఖ. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? టీటీడీలో ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలపైన కేంద్రం సీరియస్ గా దృష్టి కేంద్రీకరించిందో తెలుస్తోంది. ఏదైతే కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డూ వ్యవహారంలో చాలా అంశక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు యొక్క దీనిపైన ఇప్పటికే ఒక సిబిఐ అధికారులు బృందంతో కూడినటువంటి ఒక నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో సంఘటన మర్చిపోకముందే ఇటీవల జరిగినటువంటి తొక్కిసలాట ఘటన 6 మంది ప్రాణాలు కోల్పోవడం, 60 మందికి పైగా గాయాలు పాలవడం, స్టాంపేడ్ జరగడం, ఈ ఘటనకు సంబంధించి వైకుంఠ ఏకాదశిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా కేంద్రం హోంశాఖ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఈ యొక్క అడిషనల్ సెక్రటరీ, కేంద్ర హోమ్ అఫైర్స్ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ రేపు సాయంత్రానికి తిరుమలకు చేరుకుంటారు. ఎల్లుండి ఈ యొక్క టీటీడీలో జరుగుతున్న పరిణామాలన్నిటిపైన కూడా సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో కేంద్ర జోక్యం ఈ టీటీడీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం, టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం, ప్రత్యేకంగా దీనిపైన చాలా ప్రత్యేకంగా టీటీడీ అధికారులు కూడా సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. వ్యవహారాలన్నింటిపైన లడ్డు వ్యవహారంతో పాటు సిబిఐ మొదటిసారిగా యొక్క విషయం పైన తొక్కిసలాట ఘటన పైన కూడా కేంద్ర హోమ్ అఫైర్స్ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్తో ఉన్నటువంటి బృందం సమీక్షించడం అనేది ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మరోవైపు తిరుమలకు పొందుతున్నటువంటి టెర్రరిస్టుల మృతి నేపథ్యంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టబోతున్నారనే అంశంపైన కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఓకే మూర్తి, తిరుమలలో వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు తిరుమలలో పర్యటించనున్నారు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి. తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి సమీక్షించనున్నట్లుగా సమాచారం. వరుస సంఘటనలపై టీటీడీ అధికారులతో భేటీ కానున్నారు సంజీవ్ కుమార్ జిందాల్. వరుస ఘటనలపై టీటీడీ నుంచి నివేదిక కోరనున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తిరుమల భద్రతా విషయంలో తొలిసారిగా కేంద్ర హోంశాఖ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంది. ఈ జోక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటారా? ఖచ్చితంగా సిద్ధేస్తారు. తిరుమలలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 8వ తేదీన తొక్కిసలాట జరిగింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం, టీటీడీ 6 ప్రాణాలు కోల్పోయారు. సో పూర్తిగా గాలికి వదిలేశారు భద్రతా ప్రమాణాలని. ఆ రోజంతా కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చినటువంటి భక్తుల్ని రోజంతా వెయిట్ చేయించి ఒకేసారి క్యూ లైన్ లోకి వదిలేయడం వల్ల కనీసం పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేయకూడదు ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా చులకనగా చూడడం, తక్కువగా చూడడం, ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు కేంద్ర హోంశాఖ సాక్షాత్తు రంగంలోకి దిగింది. కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించి నివేదిక కోరింది. సో ముఖ్యంగా క్షేత్రస్థాయి పరిశీలనకు హోంశాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ ని కేంద్ర ప్రభుత్వం పంపుతుంది. రేపు ఎల్లుండి సంజీవ్ కుమార్ జిందాల్ తిరుమలలో కూడా పర్యటించున్నారు. ఎల్లుండి ఘటనలకు కారణమైనటువంటి ముఖ్యంగా టీటీడీ పాలక మండలిలో ఉన్నటువంటి అధికారులతో కూడా సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం అవుతారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం టీటీడీ చరిత్రలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. టీటీడీ చరిత్రలు ఇప్పటి వరకు ఎటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కూడా జరగలేదు. సో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో నియమించినటువంటి టీటీడీ పాలక మండలి ఘోరమైన వైఫల్యం చెందడం, తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెంకటేశ్వర స్వామి భక్తులు 6 మరణించడం, దాదాపుగా 60 మంది తీవ్రంగా గాయాలపడటం, దేశవ్యాప్తంగా ఆ తొక్కిసలాటకు సంబంధించినటువంటి చర్చ జరగడమే కాకుండా తిరుమల ప్రతిష్ట దెబ్బతినేలాగా, తిరుమలకు ఉన్నటువంటి విశిష్టత దెబ్బతినేలాగా వరుసగా సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పంపుతోంది. సో ఈ విచారణతో ఇప్పటి వరకు ఎటువంటి విచారణ లేకుండా చంద్రబాబు ప్రభుత్వం ఈ ఘటనను తొక్కు పెట్టాలని చూసింది. స్థాయి విచారణ జరుపుతామని ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు విచారణ ప్రారంభం కాలేదు. అంతేకాకుండా ఈ కేసులో
నమోదైన ఎఫ్ఐఆర్ ఇప్పటి వరకు ఎవరిని కనీసం ప్రశ్నించలేదు, ఎవరిని కనీసం అరెస్ట్ చేయలేదు. బాధ్యులైనటువంటి తిరుపతి ఎస్పీ సుబ్బారెడ్డి చంద్రబాబుకు సంబంధించిన గతంలో సెక్యూరిటీ అధికారి కాబట్టి, తన మనిషి కాబట్టి కేవలం బదిలీ చేసి చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్ర హోంశాఖ రంగంలో దిగడంతో టీటీడీ అధికారులు కూడా చెమటలు పడుతున్నాయి. సిద్ధేశ్వర్. ఓకే సతీష్.